దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరలా ఇంతవరకు మీ కృపనిచ్చారు, ఆరాధనలో సహాయపడ్డారు. ఇప్పుడు మరలా నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం మనం మొదటి వర్తమానం గత వారం విన్నాం. దానియేలు గ్రంథాన్ని గురించి నలుగురు రాజులు, నెబుకద్నెజరు కాలము, బెల్షస్సరు కాలము, దర్యావేషు కాలము, కోరెషు కాలం అని 4 కాలాలుగా విభజించుకొని మనము దానియేలు గ్రంథాన్ని మనము ధ్యానం చేయాలని ఆశపడ్డాం. ఇది పాత నిబంధనలో 27వ పుస్తకమని, క్రొత్త నిబంధనలో 27వ పుస్తకం ప్రకటన గ్రంథమని, ఈ రెండింటి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోలికలు దేవుని చిత్తమైతే ముందు తర్వాత ధ్యానం చేద్దాం. దానియేలు గురించిన కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గురించి మనం ఒక మాట విన్నాం. ఏమిటంటే దానియేలు అంటే ఏమని అర్థం? దేవుడు న్యాయాధిపతి అని మనం విన్నాం. కాబట్టి ఆయన దేవుడు న్యాయాధిపతి అని చెప్పి వింటూ దానియేలు యొక్క ఒక లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి లక్షణం అంటే చెప్పండి. ఇంద్రియ నిగ్రహము గలవాడు, ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అని మనం విన్నాం. ఎ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటే తనకు తానుగా కంట్రోల్ చేసుకోగలడు. తన ముందు ఎన్నున్నా, రాజు భుజించే భోజనం ఉన్నా, పానమున్నా, ఎన్నున్నా తాను నిగ్రహించుకోగలడు. వద్దనుకుంటే మానేసుకోగలడు. కాబట్టి దేవుడు మనకి నిగ్రహము అనేది మనకిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనము గత వారం ఏమని అన్నీ చేయదగినవి కాదు అనే సంగతి మనం విన్నాం. నాకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అని గమనించి మనకున్నటువంటి స్వాతంత్రాన్ని పాపం చేయడానికి కానీ లేకపోతే దేవునికి ఇష్టానుసారం కాని విషయాల్లో మనం జోక్యం చేసుకోవడానికి కానీ మన స్వాతంత్రాన్ని వాడుకోకూడదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గురించి ఇంకా 2-3 సంగతులు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో ఒక 6 సంఘర్షణలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే సమయం ఉంటే ఇప్పుడే చెప్పుకుందాం, లేదంటే ఒక్కొక్క సంఘర్షణ గురించి మనం మాట్లాడుకోవచ్చు. రైట్. దానియేలు గ్రంథంలో మనము మొదటి మాట మనం విన్నాం కదా, తన్ను తాను అపవిత్రుడు కాకుండానట్లు అతడు వాటిని తీసుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, పరిస్థితులు మారతాయి, గ్రామం మారచ్చు, దేశం మారచ్చు, ఏది ఏమైనా మారచ్చు, కానీ దేవుని పిల్లలు మాత్రం మారిపోకూడదు. అంటే మారిపోకూడదు అనేది దాని అర్థం ఏంటి? పరిస్థితులను బట్టి మారిపోవడం. జంతువులు 2 రకాలు ఉంటాయి. ఒకటి వాతావరణాన్ని బట్టి మారిపోయే జంతువులు, 2 వాతావరణం ఎలాగున్నా మారని జంతువులు. అందులోకి మనం వస్తాం. ఉదాహరణకి తొండలు, బల్లులు అవి ఉన్నాయనుకోండి. అవి ఏం చేస్తాయంటే టెంపరేచర్ డౌన్ అయిపోతే వాటి బ్లడ్ కూడా డౌన్ అయిపోద్ది. టెంపరేచర్ రేగిపోతే వాటి బ్లడ్ కూడా టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఇంటర్నల్ టెంపరేచర్ పెరుగుతుంది అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. అంటే ఎన్వైరన్మెంట్ని బట్టి, అవి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
వాతావరణంలో ఉన్న పరిస్థితులను బట్టి లోపల ఉన్న పరిస్థితి కూడా మారిపోద్ది. కానీ మనం ఉన్నాం, చల్లబడితే చల్లబడిపోయి వేడైతే వేడైపోతే మనం ఎప్పుడో పోదాం. అర్థమవుతుందా? కాబట్టి మనకొక స్థిరత్వం ఉంది. కాబట్టి మనము దేవుని పిల్లలుగా స్థిరమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏదో పెళ్ళండి తినేసానండి, అదండి ఇదైందండి, ఇదండి అదండి అని అనకూడదు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనం దానికి దూరంగా ఉండాలి. కాబట్టి అది మనం మొదటి మాట విన్నాం. ఇక రెండవది ఏంటంటే మ్యాన్ ఆఫ్ కరేజ్, ధైర్యవంతుడు. దానియేలు ఎటువంటి వాడు? ధైర్యవంతుడు. చూపిస్తాను రండి. ధైర్యవంతుడు అంటే మామూలు ధైర్యవంతుడే కాదు, రాజులు ఎదురుకుండానే వాళ్ళ ముఖం మీద మాట్లాడాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ నెబుకద్నెజరు రాజుతో మాట్లాడుతున్నాడు. 27వ వచనం. దానియేలు గ్రంథం 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక అని, ఒకవేళ నీవు నీ పాపములు మాని. అంటున్నారా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? రాజుతోటి. ఏమని చెప్తున్నాడు? రాజా, నీ పాపములు మాని అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నువ్వు పాపం చేస్తున్నావు రాజా, నువ్వు పాపం చేస్తున్నావు. ఏమండి, ఏ ధైర్యం ఉందని మాట మాట్లాడుతున్నాడండి? ఒక రాజు ఎదురుగుండా ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, లేకపోతే ఏమంటారంటే ఒక బానిస అయిన వ్యక్తి, ఒక యవనస్తుడు రాజు ముందు నిలబడి అంటున్నాడు, రాజా, నేను చెప్పింది నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపము మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. ఏమండి, రాజులో ఉన్న 3 దుర్గుణాలు బయట పెట్టాడు. రాజులో ఉన్న 3 దుర్గుణాలు బయట పెట్టాడు. ఒకటేంటి? నీ పాపం మానేయమని చెప్పాడు. 2, ఏమండి, నీతి న్యాయాలు జరిగించి అన్యాయంగా పరిపాలన చేయొద్దు అని చెప్పాడు. మూడవది ఏమన్నాడంటే నీవు ఎవరినైతే బాధ పెట్టావో, జనాల్ని బాధ పెడుతున్నావు, నువ్వు కరుణ చూపించు. చూడండి, ఎక్కడి నుంచి ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎవరికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? అంతకుముందు అధ్యాయంలో, అంటే 3వ అధ్యాయంలో వాళ్ళకి ధైర్యం ఏంటంటే చూడండి, 17వ వచనం, 3:17. మేము మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. గమనిస్తున్నారా? ఇంతకీ వీళ్ళకి ధైర్యం ఎక్కడది? మేము నిన్ను అగ్నిగుండంలో వేస్తాం అంటే వేసుకో, మా వెనక ఎవరున్నారు? మేము సేవిస్తున్న మా దేవుడు. ఇప్పుడు దానియేలు ఒక రాజుతో మాట్లాడే ముందు దానియేలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు అంటే, అదే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే దానియేలు ధైర్యవంతుడు. ఎలాంటి ధైర్యవంతుడు? మరలా ఇంకొక వచనం చూడండి, 5వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం కలిసి ఉన్నాయి. బెల్షస్సరు అతని కుమారుడు అయిన నీవు ఈ సంగతి అంతా ఎరిగిండియు నీ మనసు. ఇప్పుడు బెల్షస్సరుతో ఏమంటున్నాడు? నువ్వు రాజు అయితే అయ్యుండుగాక, నువ్వు మనసు అణుచుకోవట్లేదు. ఏమనుచుకోవట్లేదు? నువ్వు మనసు అణుచుకోవట్లేదు. నువ్వు రాజు అని
ఉప్పొంగిపోతున్నావు. నువ్వు మనసు అణుచుకోవట్లేదు. నువ్వు ఈ సంగతులన్నీ నీకు తెలుసు. మనసు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను గమనిస్తున్నారా? ఇదిగో దేవుని మందిర సంబంధమైన ఉపకరణాలలో మీరు ద్రాక్షరసం తాగుతున్నారు. పరలోకమందున్న దేవుణ్ణి మీరు గణపరచడం లేదు. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. రాజా, నువ్వు రాజువైతే అయి ఉండొచ్చు, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, జాగ్రత్త అని చెప్పాడు. జరిగింది ఏంటంటే, అప్పటికే దేవుడు ఒక చేతిని పంపించాడు. మెనే టేకేల్ ఉఫారిసిన్ అని రాశాడు. దేవుడు లెక్క చూసి ముగించేస్తాడు, జాగ్రత్త అన్నాడు కదా. 25వ వచనంలో ఏమన్నాడు? దేవుడు నిన్ను ఏం ముగించేస్తాడంట? లెక్క చూసి ముగించేస్తాడు. ఆయన లెక్క చూసే రోపులోనే మనం లెక్కల్లోకి వచ్చేయాలి. అర్థమవుతుందా? ఆయన లెక్క చూసాడు అనుకోండి, సర్వేష్ గారు అనేవాడు, అబ్బే లెక్క చూసేయమంటావా అనేవాడు. అబ్బే లెక్క చూసేయమంటావా అనేవాడు. లెక్క చూసేయమంటావా అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు ఇచ్చేస్తావా అని. అలాగే మనకు కూడా దేవుడు లెక్క చూశాడు అనుకోండి, ఇచ్చేయాలంతే, తప్పదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అంటే లెక్క అయిపోయింది నీదే. లెక్క అయిపోయిన తర్వాత ఇంకా రేపిస్తాను మాపిస్తానంటే కుదరదు. ఇప్పుడు బ్యాంకులో మనం రుణం పెడతాం, ఏదో వస్తువు ఏదో పెడతాం, ఒక టైం ఇస్తాడు, టెన్యూర్ ఇస్తాడు. ఆ టెన్యూర్ అయిన తర్వాత ఇంకా ఇది నాదంటే కుదరదు, ఇంకా వేలంపాటే. అర్థమవుతుందా? యాక్షన్ పెట్టేస్తాడు, వేలంపాటే అయిపోయింది ఇంకా. అంటే ఇంకా ఇది ఆ డేట్ అయిపోయిన తర్వాత నాదంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు లెక్క చూశాడు అంటే ఒక్క మాట మాకు చెప్పనివ్వండి, నా లెక్క ఎప్పుడు ముగిసిపోద్దో తెలీదు, మీ లెక్క ఎప్పుడు మీకు ముగిసిపోద్దో తెలియదు. మన చిట్టా పుస్తకం ఆయన దగ్గర ఉంది, మన పొద్దు పుస్తకం ఆయన దగ్గర ఉంది. ఏ రోజు లెక్క వేయాలనుకున్నాడో ఆ రోజు లెక్కేస్తాడు అంతే. ఇంకా దానికి 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏమి ఉండదు. ఆ పొద్దు పుస్తకాన్ని ముగించాలనుకున్నాడంటే అయ్యేలా ముగిస్తాడు ఆయన. అందుకనే నీ జీవము ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే. కాబట్టి పొద్దు పుస్తకం ముగిసిపోకముందే, దేవుడు లెక్క చూడకముందే మనము యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపపడడం ఎంతైనా మంచిది. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను, మన ప్రాణం మన చేతిలో లేదు, మన జీవం మన చేతిలో లేదు. ఎందుకంటే ఇక్కడే చూడండి, దానియేలు గ్రంథమే  నీ మనసును అణుచుకొనకన్న చోట ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో అన్నాడా. చూడండి 23వ వచనం ఆఖరి లైన్, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో. విన్నారా? నీ ప్రాణము నీ మార్గము ఎవరి వశాన్ని ఉన్నాయి? దేవుని వశం. అందుకనే యోబు భక్తుడు అన్నాడు, నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. కాబట్టి గమనించండి, దానియేలు ధైర్యవంతుడు. 2 రాజుల ముందు నిలబడ్డాడు. నెబుకద్నెజరు ముందు నిలబడ్డా అన్నాడు, ఏమన్నాడు? పాపాలు మానేయి అన్నాడు. బెల్షస్సరు ముందు నిలబడి ఏమన్నాడు? మనసు అణుచుకో అన్నాడు. అర్థమైందా? రాజు అయ్య బాబా ఏం చేసేస్తాడో అని అనుకుంటాకలేదు. సామెతల గ్రంథం 28:1 ఏముంది? సామెతల గ్రంథం 28:1, ఎవడును తొరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు
ఆ, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు దానియేలు నీతిమంతుడు, సింహము వలె ధైర్యంగా ఉన్నాడు. దానియేలు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి దానియేలు ఎ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. దానియేలు స్వీయ నియంత్రణ కలిగినవాడు, స్వీయ క్రమశిక్షణ కలిగినవాడు. అంత మాత్రమే కాదు, తనకు తాను హద్దు చేసుకోగలిగినవాడు. బైబిల్లో చెప్పిన ప్రకారంగా అయితే చెప్పాడు అక్కడ, ఇంద్రియ నిగ్రహము గలవాడు. రెండవది, దానియేలు ధైర్యవంతుడు. ధైర్యం ఎక్కడిది? ధైర్యం ఎక్కడిది? మేము సేవించుచున్న దేవుడు. అంతే, 3:17లో చెప్పాడు, మేము సేవించుచున్న దేవుడు. దేవునిని బట్టి వారికి ఆ ధైర్యం. కొత్త నిబంధనలో కూడా అపోస్తలులు వాక్యం చెప్తున్నప్పుడు వీళ్ళకి ధైర్యం ఎక్కడదరా అనుకున్నారు. ఎవరిని బట్టే ధైర్యం అంటే ప్రభువుని బట్టే. కాబట్టి దానియేలు ధైర్యవంతుడు. ఒక వచనం చదవండి, మనం చదువుకున్న మాట మరలా చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఏ ఆత్మను ఇవ్వలేదు మనకి? పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యవనస్తులకు ఒక మాట చెప్తా, పిరికిపోతే ఏ పని చేయలేం, పిరికిపోతే సైకిలే నేర్చుకోలేం. అర్థమవుతుందా? పిరికితనం అయితే కొంతమందికి సైకిలే రాదు. అయ్యి బాబాయ్ పడిపోతానేమో అనుకుని భయం. ఏంటి, పడిపోక ముందే పడిపోతానేమో అని భయం. అయితే ఇంకా పడిపోక ఏం చేస్తాడు వాడు? ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం, భయపడడం వలన ఏమొస్తుందంట? భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నమ్మకంగా ముందుకు వెళ్ళిపోండి, భయపడకండి. అదే అర్థమవుతుందా? పరీక్షలు రాస్తున్నారా? ఏం చేయాలి చెప్పండి? నమ్మకంగా ముందుకు వెళ్ళిపోండి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్ అనుకుంటే అక్కడ అయ్యి బాబోయే. గుర్తుపెట్టుకోండి, భయపడుట వలన మనుషులకి ఏమొస్తుంది? ఉరి. నిన్న చాలా విచారకరమైన సంగతి, ఒక వార్త వచ్చింది పేపర్లో. 2 చిన్నపిల్లల్ని ఊరేసి చంపేశాడు తండ్రి. ఎంత దారుణం అంటే అంత దారుణం. వాడు భయపడిపోయాడు. అర్థమవుతుందా? వాడు ఏం భయపడిపోయాడు. భయపడిపోయి నా పిల్ల ఏమైపోతారు, నా పిల్ల ఏమైపోతారో అని భయపడిపోయాడు. బైబిల్ అలా చెప్పట్లా, భయపడద్దు. బైబిల్ గ్రంథంలోనండి 365 సార్లు ఏమనుందంట? భయపడద్దు. ఎందుకు భయపడద్దు? నేనున్నానుగా, నీకెందుకు అంత భయం? ఇప్పుడు నేనున్నాను. ఏమండి చూడండి, రాజుగారి ముందు నిలబడి నీ పాపం మాను అన్నాడంటే ఎక్కడికి ధైర్యం? ప్రభు ఉన్నాడు కాబట్టి భయపడద్దు. ఏదైనా ఒక పని వచ్చింది మనకు ముందు, లేకపోతే ఏదో టాస్క్ ఉంది మన ముందు, ఒక బిగ్ టాస్క్ మన ముందు ఉంది, మనం చేయలేమో అని అనుకుంటాం. కానీ ఒకటి మాత్రం పట్టుకోండి, ప్రార్థన చేయండి, ప్రారంభించండి. ప్రార్థన చేయండి, ప్రారంభించండి, నమ్మకంతో సాగిపోండి. మీకు ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలీలు రాత్రి బయలుదేరగానే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏమెదురొచ్చింది? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురు రాగానే అందరూ కలిసి సనగడం మొదలుపెట్టారు. ఎందుకు మా అందరం కలిసి సముద్రంలో సావమనా ఇలా తీసుకొచ్చావు అని. మోషే దేవునికి మొరపెట్టాడు. మోషేకి దేవుడు ఒకటే మాట చెప్పాడు. చదవండి, నిర్గమాకాండం 'చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి.
14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి. ఏమండి ఏమని చెప్పాడు? మేము ఎలా సాగిపోతామండి? ఎదురుగుండా ఎర్ర సముద్రం అండి, ఎలా సాగిపోతాం? ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉన్నది, కానీ ప్రభు ఏం చెప్పాడు? మీరు నడవండి, మీరు ముందుకు నడవండి. మీరు నడిస్తే నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయండి. మీరు చేయాల్సిన పని ఏంటి? ముందుకు నడవడం. నా పని చేయండి, నేను చేసే పని ఏంటి? సముద్రాన్ని ఆరిపోజేయడం. అర్థమవుతుందా? సముద్రాన్ని మనం ఆరిపోజేయగలమా? చేయలేం. నడవగలం, అవునా కదా? మనం నడవగలం కానీ సముద్రాన్ని ఆరిపోజేయలేం. కానీ దేవుడు అన్నాడు, సాగిపోవుడి, ధైర్యంగా ముందుకు నడవండి, ధైర్యంగా ముందుకు నడవండి. మీరు ధైర్యంగా ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాన్ని చేస్తాడు. మోషే మొరబెడుతున్నాడంట, ప్రభువా ఎలానైనా 10 తెగుళ్ళు రప్పించి మమ్మల్ని యువతలకు రప్పించావు, కానీ ఇప్పుడు మా ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది, ఎలానైనా ఎలాగా అని అంటే, మోషే ఇంకా ఏంటి నాకు మొరపెడుతున్నావు? సాగిపోండి. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో. మీరు సాగిపోండి, మీరు నడవగలరు కదా, నడవండి. నేనేం చేస్తాను? సముద్రాన్ని పాయలు చేస్తాను, 6 నెలలుగా చేస్తాను. ఇంకో మాట చెప్పనా? రాయి పొరలించండి అన్నాడు. ఎక్కడ? లాజరు సమాధి దగ్గర. మనుషులు ఏం చేయగలరు? రాయిని పక్కకు నెట్టగలరు, కానీ ప్రాణం ఇవ్వగలరా? చెప్పాలి, ఇవ్వలేరు. మీరు రాయి పక్కకు పెట్టండి, మీరు చేయగలిగిన పని మీరు చేయండి, నేను చేసే పని నేను చేస్తా. వినండి, సాగిపోండి, దారి ఏర్పాటు నేను చూసుకుంటా. మీరు సాగిపోతే దారిని నేను ఏర్పాటు చేస్తా, మీరు ఆగిపోతే మీకు దారి ఉండదు. అర్థమవుతుందా? మీరు ఆగిపోతే ఏముండదు, మీకు దారి ఉండదు. కొంతమంది ఆగిపోయారు, విద్యలో ఆగిపోయారు, దారి లేదు. అవకాశాలు లేవా? ఉన్నాయి. సాగిపోండి, ఇప్పటికైనా సాగిపోండి. ఇప్పటికైనా సాగిపోతే దేవుడు ఏం ఏర్పాటు చేస్తాడు? ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఏంట్రా బాబు, చచ్చిపోయిన వాడిని బయటికి రమ్మంటున్నాడు, రాయి తీయలేడా? ఆయన తీయలేక ఇటు రాయి, ఆయన రాయి తీయలేడు, కానీ మనం ఏం చేయగలమో అది మన చేత చేయిస్తాడు. ముందు రాయిని దొరిలించండి అన్నాడు, పరుగు పరుగుని వెళ్ళి కొంతమంది రాయి తీశారు. అది మనం చేయగలిగిన పని. లాజరు బయటికి రమ్మని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి 20-30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, లాజర్ని పిలవంటారా అన్నాడు అనుకోండి. వీళ్ళు లాజరు లాజరు ఏంటి వస్తాడు బయటికి? వాళ్ళ దగ్గర ఏం లేదు, జీవాన్ని ఇచ్చే శక్తి వీళ్ళ దగ్గర లేదు. కానీ 20 మంది 30 మంది కలిసి రాయిని మాత్రం గంటగలరు. కాబట్టి ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? సాగిపోండి. భయపడుట వలన చెప్పండి ఉరివచ్చును. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? చెప్పండి, సాగిపోవుడి, నేను యుద్ధం చేస్తాను. వారు సాగిపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రం పాయలైంది. ఫరో రథం ఆగిపోయింది అనుకుంటున్నారా? ఆగలేదు, వాళ్ళు మొదలెట్టారు వాళ్ళ వెనకాల. అబ్బో భలే దొరికింది కదా, మనం కూడా వాళ్ళ వెనకాల వెళ్ళొచ్చని. ఒకానొక సమయం వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడంటే వారికి వీరికి మధ్యలో ఒక స్తంభాన్ని పెట్టాడు. యువతల వారికేమో అది అగ్నిస్తంభం, యువతల వారికేమో అది మబ్బు స్తంభం, మేఘస్తంభం, మబ్బు.
ఇప్పుడు తోలుతున్నారు వీళ్ళు, రథాలు తోలుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దామని. ఎంత తోలుతారు? వాళ్ళేమో వెలుగులేమో ముందుకెళ్ళిపోతున్నారు వెలుగులో. ఎందుకు? సాగిపోవుడు అన్నాడు కదా, సాగిపోమన్నప్పుడు దేవుడు వారికి వెలుగిచ్చాడు, సాగిపోమన్నప్పుడు వారికి దారి ఇచ్చాడు. వారు సాగిపోక ఆగిపోయి ఉంటే వారికి వెలుగు లేదు, దారి లేదు. వారు ముందుకు వెళుతున్నారు, వారికి ముందుకు వెళుతుండగా దేవుడు వారికి వెలుగిచ్చాడు, దారినిచ్చాడు. వెనకాల వాళ్ళు తరుగుతున్నారు. కానీ జరిగింది ఏంటంటే రథాల చక్రాలు ఊడిపోతున్నాయంట. ఏం ఊడిపోయినాయి? రథాల చక్రాలు ఊడిపోయినాయి. ఎంతగా ఊడిపోయినాయి అంటే మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి ఒక్కొక్కటి దిగి ఒరే ఏంటి అని చెప్పేసి సుత్తి శీల మళ్ళీ శీల కొట్టి ఇవన్నీ చేసుకునేటప్పటికి ఈ రథం ముందుకు వెళ్తుంది అనేటప్పుడు ఇంకో రథం ఊడిపోయేది. ఈ లోపల తెల్లారిపోయింది, వాళ్ళు దాటేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యుద్ధం ఎవరు చేశారు? మనం చేయాల్సిన పని ఏంటి? భయపడకుండా చెప్పాలి, భయపడకుండా. దావీదు ఎవరు? దానియేలు ఎవరు? ధైర్యవంతుడు. దావీదు ఎవరు? నేను జయిస్తాను వాడిని. ఎవరిని? ఆ 6 మూరల జానడు. 6 మూరలు ఉంటే అంత ఎవడికి? ఏమండి 60 అడుగులు ఉంటే ఎవడికి? నేను జయిస్తాను అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నీవు తృణీకరించుచున్న ఇశ్రాయేలీయుల దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను నేను అన్నాడు. కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ముందుకు సాగాడు. జయం కదా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. సైన్యమునకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యమునకు అధిపతి అయినా యెహోవా మనండా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. 23వ కీర్తన 4లో కీర్తనకారుడు దావీదు ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. కారణం ఏంటో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. నాకొక ఆదరణ ఉంది, నేను అపాయాల గుండా వెళ్ళినా నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నేను భయపడను. రాత్రి మనం విజ్ఞాపన కూటంలో నేర్చుకున్నాం. అరణ్యములో ఉన్నా, గుహలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి నేను అంటాను, మీరు పరీక్ష రాసినా, మీరు పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా, లేకపోతే ఏం చేసినా ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. కారణం ఏంటో తెలుసా? ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. పిరికివాడి అప్పటికీ జయించలేడు, అది మర్చిపోకండి. ఏమండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లల్ని తీగల మీద నడిపిస్తారు. నిజంగా వాళ్ళకి ఎన్ని గుండెలురా అనిపిస్తుంది. అవునా? వాళ్ళకి ఎన్ని గుండెలురా అనిపిస్తుంది. నేను అంటాను, ఆ తీగ మీద వారు నడవడానికి వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్నిసార్లు పడ్డారు లేచారు. ఏమండి, ప్రతి ఫెయిల్యూరు ఒక సక్సెస్కి మార్గం, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫెయిల్యూరు ఒక సక్సెస్కి మార్గం అవుతుంది. అంటే ఒక గొప్ప స్థాయికి మనం తీసుకువెళ్ళాలంటే ఫెయిల్యూర్స్ అనేవి అది ఇబ్బందికరమైనవి ఏం కాదు. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక శిల్పం తయారవ్వాలంటే ఎన్నో సుత్తి దెబ్బలు వేయాలి. ఎన్నో సుత్తి దెబ్బలు వేస్తే ఆఖరికి ఒక శిల్పం తయారవుతుంది. ఆఖరు వేసినటువంటి సుత్తి దెబ్బకి చక్కని శిల్పం వస్తే ముందు వేసిన దెబ్బలన్నీ తప్పు అంటారా, ముందేసిన దెబ్బలన్నీ వేస్ట్ అంటారా అని అడిగాడు. చెప్పండి, ముందేసిన దెబ్బలన్నీ వేస్టా? కాదు. ఒకేసారి ఒక శిల్పం రాదు, కష్టపడాలి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, దానియేలు ఎవరు? ధైర్యవంతుడు. కాబట్టి ఒక విషయాన్ని చెప్పుకుని మనం ముందుకు వెళదాం. రండి, దానియేలు గ్రంథం. మరొక సంగతి, దానియేలు దగ్గరికి వద్దాం.
ఇవన్నీ మీకు తెలిసినవే, ఎక్కువసేపు నేను ఉండక్కర్లేదు. కానీ ఇక్కడ 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై, విన్నారండి, ఏ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఏ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ఏ మ్యాన్ ఆఫ్ కరేజ్, ఏ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వాడంట దానియేలు? నమ్మకస్తుడు. అమ్మా 10 రూపాయలు ఇట్టి కొట్టుకాడికి వెళ్ళరారా అంటే ఎన్ని రూపాయలు అయింది? మళ్ళీ లెక్క చెప్పేస్తున్నావా? ఇంటికాడ చెప్పట్లేదా? రేయ్ కుర్రోళ్ళు, అమ్మాయిలు, లెక్క చెప్పేస్తున్నారా? లెక్క చెప్పలేదంటే నీ దగ్గర ఇంటిగ్రిటీ లేనట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఏం లేదు, నమ్మకత్వం లేదు. మా నాన్న ఇచ్చిన డబ్బులే కదా. ఎస్, మీ నాన్న ఇచ్చినాయే, మీ నాన్న ఇచ్చిన నీయే కాదంట్లా. కానీ లెక్క చెప్పావనుకో నువ్వు నమ్మకస్తుడివి. ఇప్పుడు డాడీ ఇదిగో 10 రూపాయలు ఇచ్చావు, ఇంకో 2 రూపాయలు మిగిలింది అన్నాడు అనుకో, ఉంచుకోనానా అంటాడు. అంతేను కానీ ఇచ్చేయమంటాడా? ఎప్పుడైతే ఆడు లెక్క చెప్పలేదో ఖచ్చితంగా ఇంకెంత మిగిలింది అంటాడు. అవునా కదా? కాబట్టి దానియేలు విషయంలో ఏదైనా రాజ్యపాలన విషయంలో ఏదైనా నింద మోపాలని భూతద్దం పెట్టుకొని వెతుకుతున్నారంట. కోడిగుడ్డు మీద ఏకలు వెతుకుతారంటారు చూసారా? అలాగా. కానీ జరిగిందేంటి చెప్పండి. దానియేలు ఎటువంటి వాడట? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఎలా వ్రాయబడింది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉండే వాళ్ళకి ఏం జరుగుతాయంట? దీవెనలు మెండుగా కలుగును. ఈ మధ్య నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, చెప్పులు పోతున్నాయని. చెప్పులు పోతున్నాయంట. ఏం పోతున్నాయి? చెప్పులు పోతున్నాయి. చెప్పులు పోతామంటే మీ దగ్గర నమ్మకత్వం ఏది? గరిట్లు పోతున్నాయి, డేక్షాలు పోతున్నాయి, బిందులు పోతున్నాయి అంటే ఏది నమ్మకత్వం? ఏది అంటే దీవెన కావాలా, బిందులు కావాలా? మీకు దీవెన కావాలా, కుర్చీలు కావాలా, దీవెనలు కావాలా, చెప్పులు కావాలా? అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మనము చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడు ఇవన్నీ. దానియేలు లెక్కల్లో తేడా దొరుకుతాడేమో అనుకున్నారు, ఎక్కడ దొరకలేదట. దానియేలు ఎవరు? నమ్మకస్తుడు. ప్రియమైన వాళ్ళారు వినాలి, నువ్వు నమ్మకంగా ఉంటే ఎప్పటికైనా దీవెన నీకే. కొన్నిసార్లు మన నమ్మకత్వాన్ని బట్టి చెప్పు దెబ్బలు తగలొచ్చు. కొన్నిసార్లు మన నమ్మకంగా ఉండబట్టి మనల్ని తిట్టొచ్చు కొంతమంది. ఏది ఏమైనా నమ్మకమైన వాడికి చివరికి వచ్చేదేంటి? దీవెన. చదవండి 28:20. నమ్మకమైన వానికి, సామెతల గ్రంథం 28:20. చాలు. సంఘములో గృహ నిర్వాహకులు, మనమందరం పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలను ఏమంటారంటే స్టీవర్డ్స్ అంటారు. స్టీవర్డ్స్ అంటే గృహ నిర్వాహకులు. కుటుంబ గృహ నిర్వాహకుడు యజమానుడు లేకపోతే భర్త. సంఘ నిర్వాహకులు పెద్దలు. దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడు? తిమోతి మొదటి పత్రిక, క్షమించాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇలాగు క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలెను. అక్కడి నుంచి పట్టుకోండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడయుండుట ఆవశ్యకము. కాబట్టి గృహ నిర్వాహకులు ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలంట. అమ్మా, భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలా. ఇంట్లో భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త ఇద్దరు నమ్మకంగా ఉండాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండాలి. అలాగే సంఘంలో పెద్దలు నమ్మకంగా ఉండాలి. పెద్దల పట్ల సంఘం నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉండడం ఆవశ్యకం. ఎందుకంటే మన ప్రభు ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడంట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుప్రభువారు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ఎవరు? నమ్మకస్తుడు. ప్రకటన గ్రంథంలో మనందరికీ ఒక గన్ షాట్ ఉంది. ఒక గన్ షాట్. ప్రకటన గ్రంథం రండి, 2వ అధ్యాయం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు. అమ్మా, దేవుడు జీవకరీడం పట్టుకుని ఉన్నాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నీ తల మీద పెడతాడు. అది విన్నారా? యవనస్తులారా, తల్లులారా, అమ్మలారా, అక్కలారా, అయ్యా వినండి. దేవుని చేతిలో జీవకిరీటం ఉంది. ఆ జీవకిరీటం నీ తల మీద పెట్టాలంటే నీ దగ్గర ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. ఎంతకాలం? పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు. ఏమని? నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయొచ్చును. ఎంతవరకు అని అడుగుతాడు పెళ్లి భాష గారు. అక్కడ ఏమంటారు? జీవితాంతం వరకు అంటారు. నేను మొన్న పెళ్లి చూశాను. జస్ట్ పెళ్లి మండపం నుంచి బయటకు వస్తున్నాడు. పెళ్లి కూతురు తుక్కు కింద కొట్టేస్తున్నాడు. మామూలుగా కొట్టట్లా, గట్టిగా కొట్టేస్తున్నాడు. కొట్టేస్తుంటే వాళ్ళందరూ విస్తుపరిచి వస్తున్నారు. ఏంటిది అంటే అక్కడ కింద రాశాడు ఆన్లైన్ పెళ్ళి అని. ఏం పెళ్ళి అంట? ఆన్లైన్ పెళ్ళి. ఆన్లైన్ పెళ్ళి అంటే ఏంటి? ఇది ఎక్కడో ఉందో వాడు ఎక్కడో ఉన్నాడు. ఆన్లైన్లో ఇద్దరికి నచ్చేసిందంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆఫ్లైన్లో దెబ్బలాట. అది ఆన్లైన్లో నచ్చేసింది, ఆఫ్లైన్లోకి వచ్చేటప్పుడు దెబ్బలాట. ఏంటి గొడవ? జాగ్రత్త. మరణము వరకు నమ్మకంగా. భార్య భర్తకి ఎంతకాలం నమ్మకంగా ఉండాలి? మరణం వరకు. భర్త భార్యకు కూడా అంతేకాలం. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు. దేవుని విషయాలలో నమ్మకంగా ఉండాలి, కుటుంబ విషయాలలో నమ్మకంగా ఉండాలి, సంఘ విషయంలో నమ్మకంగా ఉండాలి చెప్పాడు. దానియేలు మీద ఏ తప్పైనను నిందైనను మోపాలని చూశారు, కానీ దానియేలు నమ్మకస్తుడు. ఏ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనాపరుడు. దానియేలు ఎటువంటి వాడు? ప్రార్థనాపరుడు. చూడండి 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. నేను ముగిస్తాను. పెద్ద మీకు వివరించక్కర్లేదు, మీకు తెలిసిపోతాయి. 2:18 తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేద్దాం అన్నాడు. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఏమంటే దానియేలు ప్రార్థన దానియేలుకు విజయాన్ని ఇచ్చింది. ఎంతగా చెప్పనా? ఏమండి, మీరు చెప్పింది ఈ ప్రపంచంలో ఎవడో చేయలేడు అన్నారు ఎవరో జ్ఞానులందరూ. కానీ ప్రపంచంలో ఎవరూ చేయలేనిది ప్రార్థన చేసింది. ఎలాగో తెలుసా? రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. 2:10. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. భూమి మీద ఉన్నవాడు ఎవ్వడూ చేయలేడు ఈ పని అని ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఎవరో కల్దీయులు. మరి ఎలా ఈ పనిని దానియేలు ఎలా చెప్పగలిగాడు? భూమి మీద ఉన్న మానవులు ఎవరూ చేయలేని పనిని దానియేలు ఎలా చేయగలిగాడు? అమ్మా యవనస్తులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఉన్న మనుషులు ఎవరూ చేయలేరు ఈ పని అని కల్దీయులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే
దానియేలు చేశాడు ఆ పని. ఎలా చేశాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఎలా చేశాడు? పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేంది దానియేలు చేశాడు. ఎలాగా? ప్రార్థన ద్వారా. ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నేనంటాను, అమ్మా రై బాబు యవనస్తులు చాలా జాతకం వినాలా. ముమ్మారు మోకరించేవాడంట. ఎన్నిసార్లు? మీరు ఎన్నిసార్లు మోకరిస్తున్నారు? మోకరించాలంటే కింద మళ్ళీ మ్యాట్ ఉండాలి మనకి, లేకపోతే తలగడ పెట్టుకోవాలి మనకి. ఏంటి అన్న అక్కకుండాను నేను అంటాను, మీరు ఇక్కడ ఒత్తెట్టారనుకోండి అయిపోయింది మీ పని. ఒత్తెట్టకూడదు, మన మోకాళ్ళు పడాలా. ఆ నొప్పి ఏంటో మనకు తెలియాలి. ఈ నొప్పిని ప్రభువు చూస్తాడు, అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని భక్తులండి మోకాళ్ళంట. ఒక ఆయన్ని ఒంటికాళ్ళ భక్తుడు అని ఆయనకి పేరంట. ఒంటికాళ్ళ మనిషి. ఒంటికాళ్ళు ఎలా ఉంటాయి? ఇలా ఒంటికాళ్ళు అంటే ఒంటె, క్యామిల్. ఈ మోకాళ్ళు ఇంత పెద్ద అట్ట కట్టేసినట్టుంటాయి. ఎందుకంటే దాని మీద పడుకుంటుంది, అది దాని మీద తగిస్తుంది. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి పడుకోవాలి, మోకాళ్ళ మీద లేచి ప్రార్థన చేసి లేవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవడూ చేయలేనిది ఏది చేసింది? ప్రార్థన చేసింది. మనకి అదే లేదు. అన్నీ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ప్యాడ్లు ఉన్నాయి, మాకు అవేం లేవు. ఏమండి? అన్నీ ఉన్నాయి కానీ అది లేదు. ఏది? ప్రార్థన లేదు. కాబట్టి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. చెప్పండి, నేను ఎన్ని సంగతులు చెప్పాను? టైం అయిపోయిందిలేండి. 1 ఇంద్రియ నిగ్రహము గలవాడు, 2 ధైర్యము గలవాడు, 3 నమ్మకము గలవాడు, 4 ప్రార్థనాపరుడు. 5వ సంగతి 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం. ఈ మాట చెప్పి ముగిసేస్తానులేండి, టైం అయిపోయింది. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా. చాలునే. ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. నిన్ను తగ్గించుకొనినా. ఏమంటే దానియేలునేమో ప్రజలందరూ పొగుడుతున్నారు, గొప్పోడు అంటున్నారు. దానియేలుని రాజులు పొగుడుతున్నారు. ఏమంటే దానియేలుని 4 రాజులు, నెబుకద్నెజరు పొగిడాడు, బెల్షస్సరు పొగిడాడు, దర్యావేషు పొగిడాడు. అందరూ పొగుడుతున్నారు, ప్రపంచంలో ప్రజలందరూ పొగుడుతున్నారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అమ్మ వినాలి, పొగిడితే మాత్రం మొలక చెట్టు ఎక్కకండా. ఎరా బాబు, పొగిడినప్పుడు ఏమి ఎక్కకూడదు? మొలక చెట్టు ఎక్కకూడదు. అది బరువును ఆపలేదు. ఇప్పుడు ఈజీగా ఎక్కేచ్చు, కానీ మొలక చెట్టు అంటే పొలాలు ఉంటాయి, ఈజీగా ఎక్కేచ్చు, కానీ అక్కడి నుంచి పడిపోవడం కూడా ఈజీ. గుర్తుపెట్టుకోవాలా. దానియేలు తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడు? చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, అక్కడితో అయిపోలేదు, అందుచేత. విన్నారా? తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడ్డాడు. దానియేలు కూడా ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఏ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. యేసుప్రభు వారు అన్నాడు, నేను సాత్వికుడను దేన మనసు కలవాడను. 11 మత్తయి వార్త 11:29. నేను సాత్వికుడను దేన మనసు కలవాడను. నా దగ్గర రండి, నా దగ్గర నేర్చుకోండి. మత్తయి వార్త ఈ మాట చదివి ముగించుకుందాం. 18వ అధ్యాయం. మత్తయి వార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. 23వ అధ్యాయానికి రండి. అదే మత్తయి వార్త 23వ అధ్యాయం 12వ వచనం.
తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దానియేలులో 5 లక్షణాలు విన్నాం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే తర్వాత వారం కంటిన్యూ చేద్దాం. 1, దానియేలు ఇంద్రియ నిగ్రహము గలవాడు. 2, దానియేలు ధైర్యవంతుడు. దానియేలు నమ్మకస్తుడు. దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు తన్ను తాను తగ్గించుకునేవాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రభు ఏం చెప్పాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడు? ఆయన దేవుడయ్యుండి కూడా తగ్గించుకున్నాడు. మనకేంటి? మనకేముందని మనం హెచ్చించుకుంటాం చెప్పండి? కాబట్టి తగ్గించుకుందాం. మనం ఎంత ఎదుటి వారి ఎడల దేన మనసును వస్త్రమును ధరించుకున్నాడు అని బైబిల్లో ఉంది. కాబట్టి తగ్గించుకుందాం. ప్రభు ఖచ్చితంగా తగిన సమయం మంది మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని నాయన ఫలింప చేయండి, కృపనిచ్చి నడిపించమని. మేమందరం సాగిపోవడానికి, నీ ద్వారా అద్భుత కార్యాలు చూడడానికి, మేము నమ్మకస్తులుగా ఉండడానికి, మేము ఆశా నిగ్రహం కలిగిన వారిగా ఉండడానికి, మేము ప్రార్థనాపరులుగా ఉండడానికి, నాయనా మేము నమ్మకస్తులుగా అంత మాత్రమే కాదు, మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా మేము ఉండడానికి నీ కృపనిమ్మని దానియేలు ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం కొరకు స్తుతిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.